Gracias.
అంటే అమలాపురం అమలేశ్వరపురం కాస్త అమలాపురం కింద మారింది. ఇక్కడ చిందాడ మడుగు అంటారు. అది పూర్వాశ్రమంలో ఋషి పుంగవులు తపస్సు చేసినటువంటి ప్రాంతం. అది చేసిన తర్వాత ఇక్కడ స్వయంభూగా యొక్క అమలేశ్వర స్వామి గుర్తుగా అమలేశ్వరపురం ఈ యొక్క పట్టణానికి పేరు. ఇది స్వయంభూ. కాలక్రమేణా దీని గుడి నిర్మాణానికి మన కామాక్షిపేట కామేశ్వర మహర్షి గారు కృషి చేయడం, తదుపరి భక్తులు కూడా విరాళంగా స్థలాలు ఇక్కడ కొంత స్థలం ఒకరు ఇవ్వడం, దాంతో కాలక్రమేణా నిర్మాణం కూడా పూర్తిగా ఏంటంటే ఎంతో విశిష్టత వైశిష్యం ఉన్నటువంటి గుడి. అదేంటంటే కొన్ని పరిణామ క్రమాల్లో దీని ప్రభావం తగ్గుతూ వస్తుంది. అంటే భక్తులకి వసతి సౌకర్యం అదే సరైనటువంటి ఇక్కడ సౌకర్యాలు అది ఇక్కడికి వచ్చేటువంటి దారిలో సరిగ్గా లేకపోవడం అవ్వచ్చు, ఇతరత్ర అవ్వచ్చు, లేదంటే దీని గురించి ప్రాచుర్యం లేకపోవడంతో దీనికి ఇక్కడ ఏంటంటే కొంచెం భక్తుల యొక్క రావడం కానీ అది తగ్గుతుంది. కానీ శివరాత్రి కూడా బాగా జరుగుతుంది. ఈ సంవత్సరం నేను మొన్న కొత్తగా వచ్చాను. ఈ సంవత్సరం మహాశివరాత్రికి రాత్రి లింగోత్సవ సమయంలో 1,00,000 బిల్వార్చన కార్యక్రమం అవుతుంది. ఒక యజమాని గారు చేసుకుంటున్నారు. ఖర్చంతా ఆయన పెట్టుకుంటారని చెప్పలేదు. అంటే ఇక్కడ భక్తులు ఈ అమలేశ్వర స్వామివారి మీద ఉన్నటువంటి భక్తి చాలా మంది నమ్మకం ఉంది, భక్తి ఉంది. కానీ ఏంటంటే దీన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యవస్థ అనేటువంటి పూర్తి స్థాయిలో ఇక్కడ లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. దీని కూడా ఏంటంటే కొంచెం స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు రాజకీయ నాయకులు అవ్వచ్చు, లేదంటే ఇతర పెద్ద వ్యాపారస్తులు అవ్వచ్చు, కొంచెం దీని మీద కాస్త దృష్టి పెడితే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం. దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఎటువంటి భోగాలు కానీ ఎటువంటి ఏమి ఉండవు. బోలాశంకరుడు శ్మశానంలో ఉంటాడు, బూడిద రాసుకుని ఉంటాడు, ఒంటి మీద సరిగ్గా వస్త్రం కూడా ఉండదు. కానీ ఆయన ఇచ్చేది ఏమిటి? భోగాలు ఇస్తాడు. పరమేశ్వరుని ప్రార్థిస్తే భోగాలకి అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి పరమేశ్వరుడు. అతను మనకి ఇచ్చేది ఏమిటి? అతను ప్రార్థిస్తే భోగాలు ఇస్తాడు. భోగాల్లో మునిగి తేలేటువంటి శ్రీ మహావిష్ణువుని మనం ప్రార్థిస్తే ఆయన మనకి ఇచ్చేది ఏమిటి? భోగములు, మోక్షం ఇస్తాడు. మోక్షం కావాలి అంటే విష్ణుమూర్తిని ప్రార్థించాలి. భోగం కావాలి అంటే పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి. అది మర్చిపోయి అలా కాలక్రమేణా వ్యవస్థ అంటే వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఉన్నటువంటి పెద్దవారు ఎవరో కూడా దీని విషయాల గురించి పూర్తిగా చెప్పకపోవడం, చెప్పిన వేళ పట్టించుకోకపోవడం. మరీ దారుణమైనటువంటి వ్యవస్థ ఏంటంటే ఈవేళ ఈ సోషల్ మీడియా వేదికల్లోనూ ఎవరు పడితే వాళ్ళు ఇంకా దేవుడి గురించి కానీ దేవీ దేవతల గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడడం. మరీ దారుణం ఏంటంటే హైందవ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే వ్యతిరేక భావాలతో మాట్లాడడం. అటువంటి చాలా దారుణంగా ఉంది. ఉదాహరణకి బ్రహ్మకుమారీస్ ఇటువంటి వ్యవస్థలు పుట్టుకొచ్చి హిందూ ధర్మాన్ని నాశనం చేయాలి. బ్రహ్మకుమారి సేవన అంటే అక్కడ శివుడిని పెడతారు, కానీ అక్కడికి వాళ్ళు చేసేది శివారాధన కాదు. మహాశివరాత్రికి ద్వాదశ జ్యోతిర్లింగాలను పెట్టేసి ప్రవక్తని ఏమరుస్తారు, కానీ వాళ్ళు చేసేది హైందవ ధర్మానికి వ్యతిరేకమైన పనులే చేస్తారు. కానీ దాన్ని మనం ఖండించలేని పరిస్థితి. ఎలా ఉందంటే మన ధర్మానికి హాని కలుగుతున్నా మనం ఖండించలేనటువంటి పరిస్థితుల్లో అటువంటి జీవితంలో మనం గడుపుతున్నాం. ఇది పూర్వం అండి మా పెద్దలు చెప్పేవారు, బ్రాహ్మణ అగ్రహారం ఇక్కడ పేరుడు బ్రాహ్మణులకని ఈ బ్రాహ్మణులకని మంత్రపడతాల వల్ల వాళ్ళు పందాలు పెట్టుకునండి ఎవరైతే నెగ్గుతారో వాళ్ళు ఊరు ఖాళీ చెయ్యాలి,
లేకపోతే ఇంకా బహిష్కరణ, ఊరు బహిష్కరణ ఏదో చేసుకుందాం అని చెప్పేసి ఇల్లు తగలబెట్టేసుకోవడం ఏదో చేసుకుందాం అని చెప్పేసి మంత్ర పద్ధతులు పెట్టుకున్నారండి. పేరుడు బ్రాహ్మణులు ఎక్కడో యంత్రం పెట్టారు. ఈ 7 వాహనం పెట్టారండి ఇక్కడ వాళ్ళు. వాళ్ళు చెప్పేసుకున్నారు, తల చోట పెట్టారండి మంత్ర పద్ధతుల వల్ల. అయితే వీళ్ళు ఓడిపోయినట్టు వచ్చిందండి. అప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవరి మట్టుకాలు ఊరు దూరం బహిష్కరణకి వెళ్ళిపోయి కొంతమంది ఉన్నవాళ్ళు ఇక్కడే ఇళ్ళు తగలబెట్టేసి లోపల సమాధి అయిపోయారు. అలాగే చెప్పుకుంటారు పోరు. ఇక్కడ ఇంచుమించుగా మాకు ఇది ఈ శివలింగం మాకు ఉంది, కనపడింది. మడుగులోనేమో పెద్ద గంట దొరికింది. అప్పుడు పూర్వం మా పెద్దలు ఏమి లేని వాళ్ళు, అప్పుడు పోటుకుంటే అలా లేని పరిస్థితుల్లో అప్పుడు నాగరికత బాగా చాలా, ఇక్కడ రోడ్లు వసతి అస్సలు ఏమీ లేవండి. ఆ టైప్ అది మనం ఏం చేసుకుంటామని చెప్పేసి ఆ గంట ఎట్టుకెళ్ళి మా పెద్దలు, మా పూర్వీకులు ఊరేగింపుగా వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడిలో ఇచ్చారండి. అది మనం రాతల్లో కూడా ఈవేళ కూడా ఆ రాతల్లో ఉందంటండి చరిత్రగాని. మేము కళ్ళెదురు తిరిగిన తర్వాత మా పెద్దలు చెప్పుకుంటే ఈ లింగానం ఏదో రాడు అనుకొని నాగలేదో దాని మీద వేసి కొడితే పెచ్చి ఊడిపోయిందండి. ఆ పెచ్చి ఊడిపోతే ఆ పెచ్చి అది రక్తం వచ్చిందండి. అప్పటి నుంచి అందరూ భయపడి శివుడు అని చెప్పేసి ఓ దండం పెట్టుకుని ఎవరైనా వస్తే ఇక్కడ ఏదైనా కొబ్బరికాయ కొట్టుకోవడం, దండం పెట్టుకోవడం, కానీ నీళ్ళు వేసుకోవడం, అభిషేకం ఇలాగా చేసుకుంటూ అలాగే ఎండకి ఎండుతూ వానకి తడుతూ అలాగే ఉండిపోయిందండి. కాలక్రమేపన ఇది కామాక్షి పీఠంలో చెవిలో పడిందండి. ఆయన వచ్చి ఇలాగే ఇక్కడ ఏదో లింగం ఉందని కదంటే అంటే వచ్చారు. మా గ్రామస్తులందరినీ పోగు చేసాం, కూర్చోబెట్టి ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి, మీరు ఏమో చేయగలదురా చేయలేరా అని చెప్పేసారంటే మాకు అంత స్తోమత లేదండి, మేమేం చేయలేము, మీరు ఏదైనా చేస్తే మేము స్వాగతిస్తాం అని చెప్పారు ఈ గ్రామస్తులందరూ కూడా. అప్పుడు ఆయన ఏదో కమిటీ వేసి ఒక బేస్మెంట్ వేసాడండి. ముందు ఓన్లీ బేస్మెంట్ వేసాడు. అలాగే కొన్నాళ్ళు నిలబడుతుంది. తర్వాత ఈయన ప్రోత్సాహం వల్ల పుష్కరాలని ఇది చేసి ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. ఆ ఎదర దేవతలతో ఉన్న మడుపు సప్త గోదావరి సంగం సరోవరం అంతర్లీనంగా సప్త గోదావరి ప్రవహించి ఇది ఉంటుంది. చాలా మంది స్నానాలు చేస్తారని చెప్పేసి కంచి పీఠాధిపతిని కూడా తీసుకొచ్చారండి. స్వామి జయేంద్ర స్వాములు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన కూడా స్నానం చేశారు మడుగులో. అప్పటి నుంచి దీంట్లో పుస్తకాల గ్రాంట్ రావటం, ఆయన ఒక 5 లక్షల గ్రాంట్ అయితే దాన్ని బట్టి ఆయనే నిర్మించడం ఇవన్నీ జరిగినాయి. అప్పటి నుంచి ఈ గుడి అలాగా అయిందంటే తర్వాత మళ్ళీ ఇంకేమీ జరగలేదు. అక్కడ అర్జునుడు మత్స్యంతరం కొట్టాడు. అక్కడ అర్జునుడే ప్రతిష్ఠించాడు అని అంటారు కొంతమంది తెలంగాణ. ఇంతకుముందు ఏదో ఇది అంతా ఎడారి కింద ఉండేదండి, ఇదంతా ఇసుకండి. ఇదంతా అక్కడ బాడ్స్కూరు కానిచ్చి ఇలా కొండలేసం వరకు ఇదంతా గర్భండాలండి. మంచి వాటర్ పడుతుందండి ఇక్కడ. అదండి. ఇలాగే ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆయన పంతులు గారు ఉండేవారు, ఆయన మానేశారు. మళ్ళీ కొత్త ఆయన చూస్తున్నాం. సరైన పంతులు గారు ఇంకో ఈ మధ్య నుంచి వచ్చారు. ఈయన గురించి మళ్ళీ మంచి మంచి పూజలు చేద్దామని అనుకుంటున్నాం. ఎంతైనా మాకు స్తోమత తక్కువ ఇక్కడ. అదే ఇప్పుడు మనం చేసే పని కాదు, బ్రాహ్మణులు చేసే పని అండి. దాని గురించి వారి మీద మేము ఆధారపడుతున్నామండి. దీనికి ఏ విధమైన నిధులు లేవండి, ఏ విధమైన భూములు లేవు. గవర్నమెంట్ వారి దగ్గరకు కూడా ఏమి రావు. ఏమైనా పుష్కరాలు వస్తే మళ్ళీ ఏమన్నా శాంక్షన్ చేస్తే ఏమన్నా దానికి ఏదో కొంచెం మరమ్మతులు, ఇక్కడ ప్రహరీ కూడా అని ఈ పక్కన సైట్ ఒకటి కలపాలండి. ఈ గుడికి సైట్ కూడా సరిపోలేదు. అదండి ఇలాగ ఇది పరిస్థితి.